నా పేరు కరణం నూకరత్న కళావతి అండి. కరణం నూకరత్న కళావతి, కాపు సంక్షేమ సేన ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ హరిరామ జోగయ్య గారి ఆదేశాల మేరకు ఇక్కడ అంటే అందరూ కాపు ప్రతినిధులు అటెండ్ అయినట్టు ఇక్కడ అధ్యక్షుడు చందు జనార్దన్ గారి పిలుపు మేరకు నేను వచ్చాను. కాపు సంక్షేమ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని, అలాగే జనసేన విశాఖ జిల్లా లీగల్ జనరల్ సెక్రటరీని. శ్రీకృష్ణదేవరాయల వంశస్థులమైన మనము, రంగా గారి వారసులమైన మనము, మన రక్తంలో ప్రతి ఒక్కరి రక్తంలో కూడా కాపు పౌరుషం, కాపు త్యాగం, కాపు సహాయము ప్రతి ఒక్కరిలో కూడా ఉందండి. కాకపోతే ఇప్పటి వరకు కూడా చాలామంది పెద్దలు చెప్పినట్టు గత 75 ఏళ్ళ స్వతంత్ర దానికి పూర్వము తర్వాత కూడా మనం చేసిన త్యాగాల వల్లే నిజం చెప్పాలంటే ఈవేళ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాము. రాష్ట్రం ఏమాత్రమైన 10 ఏళ్ల కిందట బాగుండేది అంటే కూడా ఇది కాపులదే. ఇక్కడ ఎలా కృష్ణదేవరాయలు, రంగా గారు ఎలా ఉన్నారో అలాగే ది హయ్యెస్ట్ పీస్ గ్యాలంటరీ అవార్డు, అశోక చక్ర అవార్డు అందుకున్న తొలి తెలుగు బిడ్డ కరణం వరప్రసాద్ స్వయాన నా తమ్ముడు. ఎందుకు చెప్తున్నానంటే త్యాగాలు ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో, ప్రతి వారిలో కూడా ఉంది. ఇక్కడ ఏ పేరుతో వచ్చినా, ఏ జిల్లాతో వచ్చినా, ఏ స్థాయి నుంచి వచ్చినా, మన స్థాయి ఏదైనా, మన స్థానం ఏదైనా సహాయం చేసే గుణం, త్యాగ నిరతి మన రక్తంలో ఉంది. కాకపోతే ఇది అందరి కోసం మనం చూసాము. ఇకపై మన కోసం మనం త్యాగాలు చేద్దాం. త్యాగాలు మీన్స్ వ్యక్తిగత స్వార్థం వదిలి వ్యవస్థ స్వార్థం కోసం. ఇందాక పెద్దలు నల్లా విష్ణు గారు చెప్పారు, కాపు కుటుంబంలో పుట్టామంటే ఎంతో గర్వంగా చెప్పుకునేవాళ్ళం. కానీ ఈవేళ నా పిల్లలతో సహా చాలామంది ఎందుకు పుట్టాంరా బాబు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎంతో శక్తి ఉన్నా సరే, మెరిట్ ఉన్నా సరే, రిజర్వేషన్స్ లేక వాళ్ళ విద్యా ఉపాధి అవకాశాలు కరువు అవుతున్న వేళ చాలామంది పెద్దలు చెప్పినట్టు ఇక మనం రిజర్వేషన్ కోసం పోరాడకూడదు, రిప్రజెంటేషన్ కోసం పోరాడాలి. రిప్రజెంటేషన్ అంటే మనం ఎంతో మనకెంత. ఈవేళ సపోజ్ ఒక ఐఏఎస్లో, ఐపీఎస్లో ఉన్నారంటే నిజంగా ఇన్నేళ్ల కాలంలో వాళ్ళు ఎలా ఉద్యోగాలు చేశారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక ఐఏఎస్ రావాలన్నా, ఒక ఐపీఎస్ రావాలన్నా కుటుంబం ఎన్నో త్యాగాలు చేస్తే కానీ వస్తారు. అలాంటిది ఈవేళ చదువు రాని నిశాని రాజకీయ నాయకుల దగ్గర బానిస బ్రతుకులు బతకాల్సి వస్తుంది. కాబట్టి ఆ బానిస బతుకులకి చరమగీతం పాడాలన్నా, ఇంకా రిజర్వేషన్ అనుకుంటూ మన భావి భవిష్యత్ తరాల వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించుకోవడం తగ్గాలన్నా మెయిన్ మనకు కావాల్సింది ఈవేళ వరకు ఎంతమంది రంగా గారు కానీ, మిర్యాల వెంకటరావు గారు కానీ, ముద్ర గారు ఎంతోమంది పోరాడారు. 80% పోరాడారు. మిగతా 20% మనందరి చేతుల్లో ఉంది. ఇక్కడ కులం మాత్రమే మాట్లాడమన్నారు, కరెక్టే. కానీ ఈవేళ మేము కులము, వైసీపీ కాపులము, టీడీపీ కాపులము, కాంగ్రెస్ కాపులము అని చెప్తున్నారే తప్ప ఒక కాపు వ్యక్తి ఒక రాజ్యాధికారి కోసం ఎంతో శ్రమ పడుతున్నారు. తనకెందుకు మనం సపోర్ట్ చెయ్యం? చాలామంది పెద్దలు చెప్పారు. సపోజ్ పివి రావు గారు అండ్ ఇందాక రామ్మోహన్ రావు గారు, వాళ్ళతో నేను గాజువాక వైజాగ్లో ఒక అడ్వకేట్ ప్రొఫెషన్ మానేసి నేను తిరిగాను కలిసి. ఈవేళ వారి పార్టీలో లేకపోయినా పార్టీ గురించి మాట్లాడడం చాలా సంతోషకరంగా ఉంది. పార్టీ గురించి మాట్లాడాలంటే అందులో పదవులు కాదు కావాల్సింది, మన కాపు బిడ్డ అని మనకు కావాలి. అది చెప్పడమే కాదు, చేసి చూపించాలంటే ఈవేళ చాలామంది పెద్దలు గొప్ప విషయాలు చెప్పారు. అది ఆచరించి చూపిద్దాం. ఒక కాపు సంక్షేమ సేన నుంచి అయితే జనరల్గా నేను పిఆర్పి టైంలో జ్యుడిషియల్ ప్రిపేర్ అవుతున్నాను, అది వదిలేసి తిరిగాను. చిరంజీవి గారు ఈవేళ పద్మవిభూషణ్ వరకు వెళ్ళారంటే ఆయన అవార్డుల కోసమో రివార్డుల కోసమో కాదు, ఆయన వృత్తి పట్ల నిబద్ధతగా నిజాయితీగా చేస్తూ సేవారంగం వైపు నడిపితే రాజకీయం అంటే మనమే పిలిచాము, మనమే ఇంటికి పంపించాము. కానీ ఎవరు కూడా ఈవేళ నా పోటీ వారు కానీ, చందు వంటి వారు కానీ, ఇక్కడ ఉన్న చందు గారికి సపోర్ట్ చేసిన కమిటీ అందరూ కూడా పెద్దలు మాట్లాడారు. చాలా ఇష్టమైంది నాకు. నిజం చెప్పాలంటే కడుపు నిండిపోయింది. ఎందుకంటే పదవులకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కేవలం కాపు జాతి కోసం పోరాడమే కాదు, చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి త్యాగాలు, శ్రమ ఫలించాలంటే
ఒక అడుగు దూరంలోనే ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఐక్యత ఉంది, సమైక్యత ఉంది. లేదు అనొద్దు. లేదు అంటే ఈవేళ 2 రాష్ట్రాల నుంచి ఎక్కడో ఈవేళ ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా వదులుకొని ఇక్కడ నేను నిలబడను. ఫ్యామిలీ ఫంక్షన్స్ వదులుకొని కూడా వచ్చామంటే మన జాతి ఏదో చేస్తుంది. మన జాతికి ఉన్న నిబద్ధత, నిజాయితీ మరెవరికి లేదు. అది ఈసారి నిరూపిద్దామని నేను కంకణం కట్టుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకుంటారని నేను పిఆర్పీలో జ్యుడిషియల్ ఎలా వదిలేశానో ఇప్పుడు పబ్లిక్ అడ్వకేట్గా నాకు ప్రాసిక్యూటర్ వచ్చినా సరే వదిలేసి మరీ పని చేస్తున్నానంటే నా కోసం కాదు, నా పిల్లల కోసం కాదు, నా జాతి కోసం ఎంతోమంది చేసిన త్యాగాలు వృధా కాకూడదని, ఆ త్యాగాలు వృధా కాకుండా వాళ్ళకి దండలేసి దండం పెట్టడంతో పాటు వాళ్ళ ఆశయాల్ని మనం నిరూపించుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చందు జనార్దన్ గారి టీంకి మరొకసారి జై జనసేన, జై కాపు, జై కాపు.